వాళ్ళ ఆలోచన మనది కాకపోవచ్చు కాక అని చెప్పాడు అంబేద్కర్. కాబట్టి ఈ విశ్వరత్న మహామానవుడు డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆలోచన ప్రకారం మనం రాజ్యాంగం ప్రకారం రాజకీయాలు చేయాలా. ఆ చూపుడు వేలు నడవండి, పార్లమెంట్ వైపు నడవండి అని అంటుంది. 3 పార్టీలు పెట్టాడు. లేబర్ పార్టీ పెట్టేటప్పుడు అంబేద్కర్ కార్మిక చట్టాలు ఇవాళ వచ్చినాయి మనకంటే కారణం అంబేద్కర్. ఇలా సిపిఎం కమ్యూనిస్టు రష్యా నుంచి వచ్చినటువంటి ఆ విధానాలని అంటూ ఉంటారు, అది తప్పు. అంబేద్కర్ అనేక చట్టాలు చేశాడు. పని గంటలు 8 గంటలే, 1 నిమిషము లేట ఉంచిన ఆ యజమాని పెడరెక్కలు పడిచి జైల్లో వేద్దామని చెప్పిండు అంబేద్కర్. ఆ రోజు చట్టం చేసిండు అంబేద్కర్. అట్లా అనేక కార్మిక ఉద్యోగాల్ని కల్పించాడు అంబేద్కర్. అట్లా లేబర్ పార్టీ ఆర్పిఐ, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీశాడు, ఫెడరల్ సమాఖ్య తీశాడు. 3 పార్టీలు కాలానుగుణంగా, అంటే మన కోసం 40 ఏళ్ళు యుద్ధం చేసి మనకు ఈ దేశంని ఏలుకోండి ఒక పట్ట, రాజ్యాంగం అనే పట్ట రాసి ఆ పట్ట శాసనం తయారు చేసి ఆ శాసనం ద్వారా 3 పార్టీలు పెడుతున్నా. బిడ్డలారా, ఈ అగ్రకుల ఆధిపత్య వర్గాలైనటువంటి ఆ పార్టీల కౌంటర్గా మీకు నేను పార్టీలను అందిస్తున్నా, రాజకీయాన్ని అందిస్తున్నా, మీకు మార్గాన్ని వేశాను, పట్టుకోండి. ఈ మార్గం ద్వారా, ఈ పరివర్తన ద్వారా మీరు సామాజిక పరివర్తన చేస్తూ ముందు పార్లమెంట్ వైపు అడిగేయండి అని, రాజకీయాలు అమ్ముడు ఓని రాజకీయాలు చేయండి అని చెప్పాడు. రాసుకుపోండి, ఏనాడైనా ఈ దేశానికి పాలకులు అవుతారు దళితులు అని చెప్పాడు. లేదా అలా కాకుంటే నన్ను నేను కాల్చుకొని చస్తానని చెప్పాడు అంబేద్కర్. ఆ రకంగానే ఇవాళ పార్లమెంట్లో అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ ఇచ్చోడ మేజర్ పంచాయతీ సర్పంచ్ గారు ఒక గిరిజన బిడ్డ ఈరోజు సర్పంచ్ అయ్యారు. ఇచ్చోడ ఇవాళ ట్రైబల్ ఏరియా అయిందంటే దానికి కారణం భారత రాజ్యాంగం కదా. ఈ దేశంలో దళితులు వెనుకబడ్డవారు, అణచివేయబడ్డవారు. కానీ గిరిజనులు కొండ కోణంలో బతకడం ద్వారా, అంటే ఊరుకు చివరనే కాదు ఆ అడవిలో ఉండడం వల్ల వాళ్ళకు హక్కులు ఎక్కువ ఉండాలని చెప్పేసి అనేక గిరిజన చట్టాలని, ఇంకా ఎక్కువగా దళితుల కంటే ఎక్కువ గిరిజన చట్టాలు వాళ్ళకు రావడం జరిగింది. డామినియం స్టేట్స్ అని అంటారు. అంటే అంబేద్కర్ డామినియం